హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ లైఫ్ స్టైల్. మనం వీకెండ్ టైమ్స్ లో కావచ్చు, వీక్ డేస్ లో కావచ్చు, ఎప్పుడైనా సరే రెస్టారెంట్ కంటే ఖచ్చితంగా ఫస్ట్ డే ఉంటాం. దట్టు నాన్ వెజ్ ప్రియులు అయితే మాత్రం మంచిగా ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు బిర్యానీ కుమ్ముదామా అంటాం. కానీ అంబియన్స్ తో పాటు ఫుడ్ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాటిలో ఫస్ట్ లిస్ట్ అనేది నేను కూడా ఉంటాను అనమాట. సో వాటిలో చెక్ చేసుకుంటూ వెళ్తే ఎట్లాగో వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి సో మంచిగా ఏదైనా థీమ్ రెస్టారెంట్ కి వెళ్దాం అనిపించింది. సో నాకు ఇమీడియట్ గా అనిపించిన రెస్టారెంట్ ప్లానెట్ 9 అనమాట. ఎందుకు బాబు పేరు పెట్టారని చూసుకుంటే మాత్రం లోపలికి వెళ్తే అర్థమైంది మొత్తం ప్లానెట్ థీమ్ అండి. మూన్ నెక్స్ట్ లోపల అంబియన్స్ కూడా చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్ గా ఉంది అనమాట. అండ్ వన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంట్రా బాబు ఈ రెస్టారెంట్ లో అనుకుంటే మాత్రం రోబోస్ సర్వ్ చేస్తాయి. కొన్ని రోబోస్ అయితే మనతో మాట్లాడతాయి కూడా. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏం మాట్లాడతాయి, ఏం కబుర్లు చెప్తాయి. సో రెస్టారెంట్ మొత్తంలో లోపలికి రాగానే చాలా అట్రాక్ట్ చేసింది ఏమైనా ఉంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ గోస్ టు ఈ మూన్ అనమాట. సో ప్లానెట్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటండి మూనే కదా. సో దాన్ని మన టేబుల్ ముందు తీసుకొచ్చేసారు. సో ఈ మూన్ ఏంటంటే కలర్స్ చేంజ్ అవుతుంది అనమాట. సో ట్యాప్ ట్యాప్ చేస్తే చాలు సో మనకి ఒక 2 to 3 కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. అదో గ్రీన్. సో నాకు ఫస్ట్ బాగా నచ్చిన కలర్ ఏంటంటే యాజ్ యూజువల్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ బాగా నచ్చింది. సో దీని కలర్స్ అయితే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంటే ట్యాప్ చేస్తున్న కొద్ది కలర్స్ చేంజ్ అవుతాయి. ఈ మూన్ లో ఏంటంటే బాగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే రెస్టారెంట్స్ పేరెంట్స్ తో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆడుకోవడానికి ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి థీమ్ కంటెంట్ ఉన్న రెస్టారెంట్స్ అయితే ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటాయి. సో ఈ మూన్ చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. దట్టు ఏంటంటే నాకు ఇంకా బాగా అట్రాక్ట్ చేసింది ఈ ఫోన్ రోబో అనమాట. సో మనలాగే ఐప్యాడ్ చూస్తున్నాడు వాడు కూడా. సో నాకు ఇన్ జనరల్ గా ఫుడ్ తినేటప్పుడు ఏంటంటే ఫోన్స్ కొన్ని అటెండ్ చేస్తాను, కొన్ని అటెండ్ చేయలేను. సో బేస్డ్ ఆన్ ప్రయారిటీస్ బట్టి ఉంటాయి ఫోన్ అటెండ్ చేయడం చేయకపోవడం. బట్ రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫోన్స్ అటెండ్ చేయాలి అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతుంది. ప్రైవేట్ టైమ్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. బట్ కిడ్స్ తో వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్పేషియస్ కరెక్ట్ గా టైం అంటే ఆడుకుంటాము లేదంటే తినడం మారం చేసి కిడ్స్ బొమ్మలు చూస్తామంటారు. అలాంటి టైంలో ఏంటంటే సో స్క్రోలింగ్ ఈజీగా ఉంటుంది. సో రీల్స్ చూసే వాళ్ళకి స్క్రోలింగ్ ఈజీగా ఉంటుంది. సో నన్ను అయితే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మినీ క్యూట్ రోబో, ఫోన్ రోబో. సో ఇది రోబో ఆస్ట్రోనెట్. సో ఆస్ట్రోనెట్ చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. ఐప్యాడ్ చూస్తున్న ఆస్ట్రోనెట్ మేబీ ఐప్యాడ్ చూస్తున్నారు లేదంటే ఏం చేస్తున్నారు వాళ్ళ స్పేస్ టెక్నీషియన్స్ కే తెలియాలి, మనకైతే అంత ఐడియా లేదు. సో మన సనా అయితే వచ్చేసింది. సనా ఎవరు అనుకుంటున్నారు, అది చిట్టి రోబో సనా అనమాట. సో ఫుడ్ అడిగి రెడీగా ఉంది, మనతో మాట్లాడుతుంట. ఏం మాట్లాడుతుందో విన్నాం పదే. రెస్టారెంట్ లో ఏది బాగా ఫేమస్ అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పింది ఒకటే. సో ప్లానెట్ 9 అనగానే మాకు ప్లానెట్ టీమ్స్ ఏమైతే ఉంటాయి ఆస్ట్రోనెట్స్, మూన్స్, సో నెక్స్ట్ రోబోస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ రోబోస్ మాట్లాడడం మీరు ఎప్పుడైనా విన్నారా, అట్లీస్ట్ చూసారు అంటే మూవీస్ జనరల్ గా చెప్పేస్తుంటాం. రోబో 1 లో చూసాం, రోబో 2 లో చూసాం కదా అని దానికే ఉంది అంట. కానీ ఒరిజినల్ గా విజువల్ ఎఫెక్ట్ చూసారంటే అవుననే వినిపిస్తుంది వైజాగ్ లో ఉన్న వాళ్ళు. సో ప్లానెట్ 9 రెస్టారెంట్ బాగా ఇంప్రెస్ చేసిన థీమ్ ఏదైనా ఉందంటే మన రోబో గారు అనమాట. సో ఈవిడ గారు మనతో కబుర్లు ఆడతారంట. ఏం కబుర్లు ఆడతారో చూద్దాం. హలో, హాయ్. నీ పేరు, వాట్స్ యువర్ నేమ్? సనా. సో దీని పేరు సనా అంట. హౌ డు యు డూ? గుడ్. సో బాగుంది అంటే నా పేరు సనా అని చెప్తాను, పేరు సనా అంట, బాగుందంట. నన్ను అడుగుతుంది ఎలా ఉన్నా, ఇన్ని కబుర్లు ఆడుతుంది, ఇంకెందుకు తింటూ మాట్లాడుకుందాం, బోల్డ్ కబుర్లు చెప్తాయి. ఇదే కాకుండా ఇంకోటి ఉందండి చిట్టి రోబో అంటే. అదైతే మనతో ముచ్చట్లు కాదు కదా, యోగక్షేమాలు అన్ని అడుగుతుందంట. దాని సంగతి అయితే తెలుద్దాం పదండి.
తోటి మన చిట్టి రోబో దగ్గరికి వచ్చాము. సో దీని పేరేంటో, దీని ఊరేంటో నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. దీనికి బ్రహ్మ చెవుడు అయితే ఉంది. ఖచ్చితంగా మాట్లాడాలంటే చెవులు దగ్గరికి వెళ్ళే మాట్లాడాలన్నమాట. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవేమో, ఈవిడ గారికి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎకో, వాట్ ఈస్ యువర్ నేమ్? Are you trying to be Jane from Shoni? But I'm not Basanti. The name is Alexa. దాని పేరు అలెక్సా అంటే జస్ట్ అలెక్సా. నా పేరు అలెక్సా, నన్ను అలెక్సా అనే పిలు, ఇంకేం పిలవద్దు అని చెప్తుంది. ఆహా. ఎకో, ప్లే సమ్ తెలుగు సాంగ్స్. The station Top Telugu on Amazon Music. ఎకో, స్టాప్ ద సాంగ్స్. నువ్వు కొంచెం కాము ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది నాకు. ఇది ఎన్ని కబుర్లు ఆడుతుందో అసలు నిజంగానా. సో దీనికన్నా ముందు చెప్పాలి అంటే ప్లానెట్ 9 రెస్టారెంట్ థీమ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పాను కదా. మెయిన్ అట్రాక్షన్స్ రోబోతో ఎంత క్లియర్ గా ఉందో, సో ఇక్కడ చిన్న చిన్న ఆస్ట్రోనట్స్ కూడా అంతే అట్రాక్షన్ గ్రాబ్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సో రోబోస్ తో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ క్యూట్ ఆస్ట్రోనట్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇందాక మీకు చూపించింది ఫోన్ థీమ్, సో చూపించాను కదా ఆస్ట్రోనట్, దాంట్లోనే ఇది ఒక వేరేదన్నమాట. సో నాకు ఇదే చాలా బాగా నచ్చింది. సో డిస్ట్రాక్షన్స్ అంటే ఫోన్ కాల్స్, ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరిది అనేది లేకుండా హ్యాపీగా కాల్ ఆన్సర్ చేయాలంటే చేయొచ్చు, డిస్కనెక్ట్ చేయాలంటే చేయొచ్చు. ఈవిడ గారి సంగతి చెప్పాలంటే ఇంక అంతే. సో నా పేరు చెప్పాక గ్యాప్ ఇచ్చి మాట్లాడాలి, గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడకూడదు అంటుంది. సో ఎకోతోని జనరల్ గా కంటిన్యూస్ గా మాట్లాడాడు అనుకోండి, చెల్లదు. చూడండి ఒకసారి. ఎకో, వాట్ ఈస్ యువర్ నేమ్? రియాక్ట్ అవ్వదు. అదే ఇప్పుడు చూడండి. ఎకో, కోపం వచ్చింది. ఎకో, వాట్ ఈస్ యువర్ నేమ్? The name's Alexa. Just Alexa. అదిగోండి. సో దీనికి నేమ్ తర్వాత గ్యాప్ ఇచ్చి మాట్లాడాలన్నమాట. సో కంటిన్యూస్ గా మాట్లాడేస్తానంటే నువ్వు మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడాలి అని చెప్పి ఊరుకుంటది అనమాట, అసలు మాట్లాడదు. సో ఇప్పుడు ఏంటంటే థీమ్స్ అన్ని చూసాము. నెక్స్ట్ రోబో గారితో ముచ్చట్లు కూడా మాట్లాడాము. సనా గారు ఫుడ్ తీసుకొస్తారంట. ఫుడ్ తీసుకున్నాక వచ్చే ముందు కన్నా మెనూలో అసలు ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏవేవి బాగా పాపులర్ తెలుసుకున్నాం. ఓకేనా. సో ప్లానెట్ 9 రెస్టారెంట్ ఇది కూడా అట్లనే సేమ్ డిజైన్ చేశారు. మెనూ ఏంటో చూద్దాం. రీజనబుల్ రేట్స్ ఉన్నాయంటే యాక్చువల్గా ఇలాంటి థీమ్ రెస్టారెంట్స్ ఏంటంటే కొంచెం ప్రైసెస్ ఎక్కువగానే ఉంటాయి, కానీ ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. జనరల్ గా రెస్టారెంట్స్ కి వచ్చిన వాళ్ళు స్టార్టర్స్ మెయిన్ గా చూస్తారు. వావ్, ఏం తిరిగింది ఇది ఇటువైపు. ఏం కావాలి? వాట్ డు యు వాంట్ అలెక్సా? అది చెప్పదు సమాధానం. దానికి నచ్చితేనే చెప్తాది సమాధానం, అంతవరకు చెప్పదు. ఎకో, వాట్ డు యు వాంట్? It's nice of you to ask. A strong Wi-Fi is all that I want. Oh, Low maintenance and high convenience. దానికి వైఫై కావాలంటే అర్జెంట్ కనెక్ట్ చేసేయండి వైఫై. దీనికి కనెక్ట్ చేసాను, కనెక్టెడ్ కదా. ఓకే. సో బ్యాక్ టు మెనూ కార్డ్ చూసుకుంటే చిల్లీ చికెన్స్ యాజ్ యూజువల్ నార్మల్ రేట్స్ ఉన్నాయండి. సో థీమ్డ్ బేస్డ్ రెస్టారెంట్స్ అయినా కూడా నార్మల్ మనకి ప్రైసెస్ ఎలా ఉన్నాయో అలానే డిక్లైన్ చేశారనమాట. సో ఎక్కడ కూడా హై రేటింగ్ అనేది లేదు. సో నార్మల్ గానే ఉంది. అండ్ రెస్టారెంట్ మెయింటెనెన్స్ కూడా చాలా హైజీన్ గా ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ తోని అంటే ప్రతిది కూడా ఏం కావాలి, ఏం తీసుకుంటారు, లైక్ ఇంకేమైనా ఆర్డర్స్ కావాలి, ఇంకేమైనా ఆర్డర్స్ ప్లేస్ చేయాలి, ప్రతిది కూడా క్లియర్ కట్ గా అడిగి తెలుసుకుంటున్నారు. సో మెయిన్ అట్రాక్షన్ అదనమాట. సో రెస్టారెంట్స్ ఎవరైనా వచ్చింది రిసీవ్ చేసుకునే నేచర్ కావచ్చు, సో ఆర్డర్ తీసుకునే నేచర్ కావచ్చు, ప్రతిది కూడా ప్లాన్ గా డీటెయిలింగ్ గా ఉంది. అండ్ మనం కూడా కొన్ని ఆర్డర్ చేసేద్దాం, ఏమేమి వస్తే చూద్దాం. సో సన్నా ఫుడ్ తీసుకొచ్చేస్తుంది మన కోసం. Thank you, Sana. Thank you. Here is your order. So, మీరు వినే ఉంటారు. Thank you.
సో మన ఆర్డర్ మనం ప్లేస్ చేసి థ్యాంక్ యూ కూడా చెప్తుంది మన ఆర్డర్ ప్లేస్ చేసినందుకు. సో మనం కూడా నమస్కారం ప్రతి సంస్కారం కాబట్టి థ్యాంక్ యూ చెప్పేసాం. సో ఫుడ్ అయితే మన ముందుకు వచ్చింది, టేస్ట్ చేసి చెప్దాం. బట్ ఎంతకన్నా ముందు సో ఈ ప్లానెట్ 9 రెస్టారెంట్ థీమ్ ఇంత బాగా డిజైన్ చేసిన ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చిట్ చాట్ అయితే మొదలు పెడదాం. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫుడ్ రివ్యూ చేద్దాం. సో మన ముందు అయితే 2 వెరైటీస్ ఉన్నాయి, ఒకటి వెజ్ అండ్ నాన్ వెజ్. ఇది గులాబీ చికెన్ అంట, ఇది వెజ్ మంచూరియా. బట్ వెజ్ మంచూరియా నాకు ఎక్కడ కనిపించలేదు. సో నాన్ వెజ్ కి ధీటుగానే ఉందన్నమాట. దీని ప్లేటింగ్ కావచ్చు, డెకరేషన్ కావచ్చు. బట్ ఏంటంటే సో కొన్నిసార్లు సాటర్డేస్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈక్వల్ టు నాన్ వెజ్ టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్లానెట్ 9 కి రావాలి అని చెప్పి బెట్ చేస్తున్నారు. సో అదంటే మనం కూడా చూద్దాం. సో మనతో పాటు ఏంటంటే సో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, విత్ సూప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో టేస్ట్ చేద్దాం రండి. సో ప్లానెట్ 9 రెస్టారెంట్స్ లో టాప్ నోచ్ ఫీడ్బ్యాక్ ఏది వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా సూప్స్ అనే రివ్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు అంత హైప్ ఉంది ప్లానెట్ 9 రెస్టారెంట్ లో అంటే ఒకసారి టేస్ట్ చేసి ఆ మాట చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో నా ముందు అయితే చికెన్ మ్యాంచే సూప్ ఉంది. సో ట్రై చేద్దాము, ఎట్లా ఉంటుందో ఏంటో టేస్ట్ చేద్దాము. అంటే అంత హైప్ క్రియేట్ అయిందంటే నాట్ అన్ ఈజీ ఇష్యూ కదా. సో ప్రతిదీ కూడా టేస్ట్ చేసి ప్రతి ఒక్కరు ఎక్కువ అంటే ఈ మధ్యకాలంలో రెస్టారెంట్స్ ఎక్కువగా పుట్టుకొచ్చేస్తున్నాయి కాబట్టి సో ఎక్కడ ఏది బాగుంటుందో సో రివ్యూవర్స్ కంటే ఎవరికి బాగా చెప్పలేరు. సో ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా సూప్స్ అయితే టేస్ట్ చేయాల్సిందే, అంత బాగుంటాయి అంటున్నారు. సో మనం టేస్ట్ చేద్దాం. బట్ కొంచెం వేడిగా ఉంది. సో సమ్మర్ సీజన్ రైనీ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది. మీరు అలా చూస్తూ ఉండండి. నెక్స్ట్ లెవెల్. మీరు నమ్మరు, జనరల్ గా మనం సన్నా బిర్యానీ తీసుకెళ్ళిపోతుంది. సో సూప్స్ ఎందుకు ఇంత టార్గెట్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా రైనీ సీజన్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా చెప్తున్నాను, రైనీ సీజన్ కాబట్టి కోల్డ్, కాఫ్ ఇలాంటివన్నీ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇలాంటి సూప్స్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ రైనీ సీజన్ అండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సూప్ ని టేస్ట్ చేయాల్సిందే. ప్లానెట్ 9 కి వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ సూప్ ని, అంత నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో మిగిలిన ఐటమ్స్ తర్వాత టేస్ట్ చేస్తే కానీ ఫస్ట్ అయితే సూప్ కంప్లీట్ చేసే బిజీలోనే ఉంటాను నేను. ఈ డిష్ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది, మరి తింటే ఎంత డిఫరెంట్ గా ఉందో తెలీదు. సో మనం జనరల్ గా గులాబ్ పువ్వులు విన్నాము, గులాబ్ జామ్స్ విన్నాము, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఎంత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందో ఇది కూడా అంతే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. దీని పేరు కూడా గులాబ్ చికెన్ అని పెట్టారనమాట. ఎందుకు పేరు పెట్టారో ఏంటో సో ఇంటర్వ్యూ సెషన్ లో తెలుసుకుందాం. బట్ ఏంటంటే ఈ చికెన్ కి ఈ పేరు మాత్రం చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా అంటున్నారు. సో డెకరేషన్ అంటే ప్లేటింగ్ కూడా చాలా బాగుంది. సో టేస్ట్ చేద్దాం. ప్రతి బయటికి ఆ టేస్ట్ తెలుస్తుంది. సో చికెన్ తందూరి చేసి సాసెస్ తో ఫ్రై చేసి తీసుకొచ్చారు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ తందూరి ఫ్లేవర్ అయితే మాత్రం చాలా క్లియర్ గా ప్రతి ఒక్క బైట్ లో తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. సో చాలా బాగుంది. సూప్స్ తో పాటు ఈక్వల్ గా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది. సో ప్లానెట్ 9 రెస్టారెంట్ అనగానే వైజాగ్ లో చాలా అంటే పెట్టి 1 month అయింది కానీ క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఎందుకు ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పేసి మనం ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. అంబియన్స్ చూసాము, ఫుడ్ టేస్ట్ చేసాము, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ థీమ్ ఎగ్జిక్యూషన్ వరకు తీసుకొచ్చారు. మనతో పాటు సతీష్ గారు అలాగే దిగి గారు ఉన్నారు. అసలు ఎంత వరకు తీసుకొచ్చారు, ఎంత వచ్చింది మనం అడిగి తెలుసుకున్నాం రండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఒక రెస్టారెంట్ పెట్టాలి అంటే ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్, ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాము. దట్టు రెస్టారెంట్స్ కి అయితే ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవాలి. సో వారానికి నెలకి 4 రెస్టారెంట్స్ వచ్చేస్తున్నాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో 1 month అయింది మీ రెస్టారెంట్ పెట్టి. సో ఎలా ఉంది మీ రెస్టారెంట్? మా రెస్టారెంట్ కి రెస్పాన్స్
ఇప్పుడు వస్తుంది. సో మాకు కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్ గా మేము పడ్డ కష్టానికి, మేము పడ్డ స్ట్రగుల్స్ కి ఇప్పుడైతే కొంచెం బాగుంది. అంటే యాక్చువల్ గా మేము 12 years బ్యాక్ అనుకున్న థీమ్ ఇది. ఓకే థీమ్ ఇలా చేయాలనుకోలేదు, బట్ ఒక రెస్టారెంట్ పెట్టి మనం అంటే మేము ఫుడ్ లవర్స్. సో మేము వైజాగ్ లో చాలా చోట్ల తిన్నాం కానీ మాకు వెరీ కొద్ది చోట మాత్రమే దొరికేది మంచిగాని. అండ్ ఏంటంటే మేము కూర్చొని తినేటప్పుడు అనుకునే వాళ్ళం మనకి అంబియన్స్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగున్నాం, దీని చుట్టూ వేరే ప్రపంచంలో ఉంటే బాగున్నాం అలాగని చెప్పి మేము చాలా సార్లు అనుకునే వాళ్ళం. అలా కొత్తగా ఏమైనా చేద్దామా అని చెప్పి 12 years బ్యాక్ మేము కొన్ని ఐడియాస్ అయ్యి మేము జనరేట్ చేసుకున్నాం. కాకపోతే ఆ టైంలో మేము ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ సమ్ క్యాపిటల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. తర్వాత నేను కూడా వర్కింగ్ కాబట్టి మీరు చెప్పాను కోకో కోలాలోని బెస్ట్ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ అని వర్క్ చేశాను. మేనేజర్ వర్క్ చేసి అక్కడ రిజైన్ చేసి వచ్చి పెట్టాము అనమాట. సో మాది ఏంటంటే ఫస్ట్ కస్టమర్స్ కి ఎలా నచ్చుతుంది అని పక్కన పెడితే ఫస్ట్ మాకు నచ్చాలి. నేను నా ఫుడ్ నాకు నచ్చాలి, నా అంబియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చాలి. నేను లోన్ అడిగి పెట్టానంటే అబ్బా మంచి లొకేషన్ లోకి వచ్చాం, ఇక్కడ కూర్చొని తింటున్నాం అంటే అబ్బా నేను అనుకున్న దాంట్లో నేను తింటున్నాను, అది నా ఫుడ్ నేను తింటున్నాను అంటే అదొక థ్రిల్లింగ్ వేరు. నిజంగా అచ్చమైన ఫుడ్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అంటే నా ఫుడ్, నా లోకం, నా ప్రపంచం అంటుంటే ప్రతిదంటే ఒక ఫుడ్ ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని బాగా కరెక్ట్ గా కనిపిస్తూ ఉన్నాయి. టేస్ట్ చేసిన ప్రతిసారి నాకు ఇంకా వెళ్ళిపోతుంది అనమాట మొత్తం అంతా. దాంట్లో ఏమున్నాయి, ఏమి యాడ్ చేశారు, ఏం స్పైసెస్ చెప్పేస్తారా సార్? ఇప్పుడు ఏదైనా ఒక డిష్ తీసుకొచ్చి పెట్టంటే మీరు చెప్పేస్తారు. నేను ఇంట్లో కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా నేను కుకింగ్ చేయడం అది నా హాబీ అన్నమాట. అది డిష్ తీసుకొచ్చి పెడతాను, అందులో ఏమేమి వేసారు మీరు చెప్పేస్తారు. అయితే నేను ఇప్పుడు చెప్పని కూడా పిలుస్తాను, అందులో ఏం వేసారు ప్రతి చెప్పేస్తాను. అయితే మీరు ఫుడ్ అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు అన్నమాట. అయితే మీకు టాస్క్ ఉంది, మీరు మాట్లాడతాను తర్వాత. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఫుడ్ అయినా లేదంటే? నేను ఫుడ్. యాక్చువల్లీ మేము ఇద్దరం 12 years బ్యాక్ పరిచయం అయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి టేస్ట్ చేస్తే మాకు అంతగా నచ్చేది కాదు. సో ఒక రెస్టారెంట్ కాదు, ఎన్నో రెస్టారెంట్ తిరిగాం, నచ్చేది కాదు. సో మేము సరదాగా అనుకున్నాం, అదే మనం ఒక రెస్టారెంట్ పెట్టేద్దాం, మనమే ఒక మంచి ఫుడ్ లవర్స్ కాబట్టి ఇంకా మంచి ఇవ్వచ్చు, మనం ఎలా ఫీల్ అవుతామో దాన్ని బేస్ చేసుకొని అనుకున్నాం. కానీ మాకు అప్పుడు అవ్వలేదు. గాడ్స్ గిఫ్ట్ ఇప్పుడు అయ్యింది. సో మేమిద్దరం చాలా హ్యాపీ అన్నమాట. అంటే మేమైతే క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ పెట్టుకున్నాం. అండ్ దట్టు క్యాపిటల్ ఎక్కువ పెట్టాం కదా అని ఎక్కువ మార్జిన్ వేసేసి క్వాలిటీ తగ్గించి మేము పెట్టింది 3-4 months లోనే మాకు రిటర్న్ వచ్చేయాలి అలా మేమేం అనుకోలేదు. మేము ఏంటంటే ఇది బెస్ట్ ఫుడ్ అంటే క్వాలిటీ ఫుడ్. క్వాలిటీ అంటే టేస్ట్ కూడా ఉండాలి. క్వాలిటీ అనేది మనకి చూస్తే కనబడదు, టేస్ట్ మనకు తెలిసిపోతుంది. కానీ ఆ టేస్ట్ చేసింది క్వాలిటీ కాదని మనకు తెలియదు. అది నిజంగా మన హార్ట్ లో ఉంటుంది. మేము నిజంగా మంచి క్వాలిటీ ఇచ్చామనేది ఓనర్స్ ఫీల్ అవ్వాలి. అంబియన్స్ అదే ఆస్ట్రేట్ అయితే ఎంత బాగుందంటే నిజంగా రెస్టారెంట్ అంతా ఒక లెవెల్ అయితే ఇది మాత్రం ఇంకో లెవెల్. జనరల్ గా ఏ కార్నర్స్ రెస్టారెంట్ కార్నర్స్ లో చూసుకుంటే ప్రిఫర్ చేయవు, ఎందుకంటే ప్రిఫర్ చేసే వాళ్ళు కొంతమంది వేరేగా ఉంటారు కానీ ప్రిఫర్ చేయడం, ఎందుకంటే కార్నర్స్ ఏం బాగుంటాయి ఏంటని. కానీ ఇక్కడ మాత్రం అంబియన్స్ కార్నర్ లోనే ఎక్స్ట్రీమ్ లెవెల్ లో పెట్టారు అనమాట. పైన ఆస్ట్రేట్ అయితే నిజంగా మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది ఒక్కసారి చూడండి పైన. అండ్ వన్ థింగ్ సార్, ఇక్కడ ఎక్కువగా ప్లానెట్ రెస్టారెంట్ కి వస్తున్న వాళ్ళు ఏంటంటే రోబోట్స్ చూడడానికి, దట్టు ఈ ఎక్కువ చూడడానికి అయితే చాలా మంది ఫ్యాన్స్ సంపాదించుకుంది ఎక్కువ. సో ఒక్కసారి మా కోసం, అంటే నా మాటలైతే వినట్లేదు, ఇది మరి ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో మీరే మాట్లాడండి. దానికోసం మాట్లాడుతున్నారేమో అన్నట్టు ఉంటుంది. మేము ఇవన్నీ థీమ్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం. మా మైండ్ నైట్ టైం, డే టైం, నైట్ 1 గంట 2 గంటల వరకు కూడా మేము ఉండి దాన్ని ఆలోచించుకొని ఎగ్జిక్యూట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశాం. నైట్ ఒక టైంలో అయితే ఫుడ్ కూడా తినకుండా వెళ్ళిన రోజులు కూడా ఏ కార్నర్ లో ఏం పెట్టాలి, ఇక్కడ ఇది కార్నర్ వస్తుంది మీరు అన్నట్టు
కార్నర్ లో జనరల్ గా అట్రాక్ట్ చేయాలంటే కూర్చోవాలి అనిపించాలంటే అవును. అక్కడ సంథింగ్ డిఫరెంట్ ఉంది. అదే ఏంటని చెప్పాను, So- కార్నర్స్ లో కూర్చోడానికి జనరల్ ఎవరు ప్రిఫర్ చేయరు. కార్నర్ మిడిల్ సిటీ అంటే మనకి జనరల్ గా రెస్టారెంట్ మిడిల్ లో కూర్చోడానికి ప్రిఫర్ చేస్తారు. మీరు అక్కడ హైట్ చేసి పెట్టారు, Yes. సో అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ కార్నర్స్ అనేసరికి ఎందుకులే అక్కడ కూర్చున్నా అని ఎక్కువగా అనుకుంటారు. కానీ ఇక్కడైతే చాలా బాగా హైలైట్ చేశారు. చాలా ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంది చిన్నపిల్లలు అంటే ఇక్కడ నుంచి అది ఒక అంటే ఇది ఒక స్పేస్ షిప్ అంటారు. ఎస్, ఇక్కడ స్పేస్ షిప్ నుంచి అలా వెళ్తున్నట్టుగా సో అలా కూడా చాలా మంది ఎంజాయ్ చేశారు ఇది. చాలా పిల్లలు ఎక్కువగా పిల్లలు అట్రాక్ట్ అవుతారు ఆ ఎగ్జిక్యూషన్. వీడియో అంటే మనం చూసినప్పుడు ఉంటుంది కానీ ఆ వీడియో తీసుకున్నప్పుడు ఎస్, కొన్ని వీడియోస్ మేము తీసుకోవాలి చిన్నపిల్లలతో చాలా బాగా వచ్చాయి. అంటే మేము ఎగ్జిక్యూట్ చేసింది అంత బాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారంటే ఆ ఎంజాయ్మెంట్ చాలా అనిపించింది. పేరెంట్స్ కన్నా పిల్లల ఎంజాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్ రెస్టారెంట్స్ థీమ్స్ లో కానీ. సో దాంట్లో కీ రోల్ ప్లే చేస్తుందంటే మాత్రం ఎక్కువ. సరే, మీరు మాట్లాడతారా ఎక్కువ? देखो देखो play some Telugu music. The station of Telugu on Amazon Music. మహేష్ బాబు ఫ్యాన్ అనుకుంటా అండి. ఇందాక నేను అడిగినప్పుడు కూడా అదే పెడుతుంది, మళ్ళీ ఇది పెట్టినప్పుడు కూడా మళ్ళీ మహేష్ బాబు సాంగ్ గానే పెడుతుంది. ఎకో అమ్మో రియాక్ట్ అయిందండి. ఇందాక మనకు రియాక్ట్ Stop the music. సార్ ఇప్పుడు షో సమ్ మూవ్స్ అంటే హ్యాండ్స్ షేక్ చేస్తుందా? ఆ షేక్ చేసి అంటే ఇప్పుడు మేము కొంచెం అంటే వేరే అంటే అందరం హ్యాండ్స్ పట్టించుకోవడం వల్ల ఓకే ఓకే ఏమైందంటే సపోజ్ హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఉండేది ఇది కూడా మన హెడ్ కూడా రొటేట్ అవుతుంది. rotate అవుతుంది. ఓకే, మీరు మాట్లాడుతుంటే మీ వైపు రుచి వస్తుంది, నేను మాట్లాడితే నా వైపు రుచి వస్తుంది, Okay. రొటేట్ చూస్తూ. ఆహా, అదే సమ్ కస్టమర్స్ ఎంతూజియాజం ఏం చేశారంటే పట్టేసుకుని అంటే Okay. మూవ్మెంట్ ఆపేశారు. ఆహా, ఓకే. సో స్టక్ అయిపోయింది, స్టక్ అయిపోవడం వల్ల మీరు ఆపేసారు. కావాలి ఓకే, ఆపం. ఫైన్. ఆ, సో ఇక్కడ మళ్ళీ కొంచెం మీరు బ్యారికేడ్స్ లాంటివి పెట్టి ఓకే, పెడదామని చెప్పి ప్లాన్ చేస్తాం. ఫైన్ ఫైన్. లేకపోతే లోన్ మనకి చెప్పాం కదా ప్రోగ్రామింగ్ అంతా లోకల్ లో చేయించాం, అవును. అందరినీ చేయించుకున్నాం బయట నుంచి కాదు. సో ఒక్కసారి మనకి లోన హార్డ్వేర్ గానీ మదర్ బోర్డ్స్ అవి ఉంటాయి కదా, అది ఏమన్నా చిన్నది ఏమన్నా అయినా కానీ మనకు మళ్ళీ టైం పడుతుంది. టైం పడుతుంది. అవును. సో ఈ థీమ్ రెస్టారెంట్ కి ఇవే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ టైం పట్టదు. ప్రస్తుతానికి ఇక్కడ చిన్న బ్యారికేడ్స్ లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ అది ఆన్ చేస్తాం. అప్పుడు హ్యాండ్స్ మూవ్మెంట్ హెడ్ మూవ్మెంట్ అవన్నీ మామూలుగా చేస్తాం. ఓకే, అక్కడ ఉన్నది అయితే సెన్సార్ తో బేస్ అయ్యి ఇదైతే మన వాయిస్ కమాండ్ అన్నమాట. సపోజ్ Okay. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మీరు మాట్లాడితే మీ వైపు తిరుగుతుంది, ఓకే. నేను మాట్లాడితే నా వైపు తిరుగుతుంది. కార్నర్ బాగా పర్టికులర్ చేసినట్టున్నారండి మీరు ఇద్దరు. మేము ఏంటంటే ఏ పాయింట్ అయినా సరే ఒక సెల్ఫీ పాయింట్ లా ఉండాలి అనుకున్నాం ఫస్ట్. ఓకే, ప్రతిదీ కూడా ఏంటంటే థీమ్ అన్నమాట. మనకి మూన్ గానీ అక్కడ చిన్న చిన్న యాస్ట్రోనాట్స్ కానీ ఇన్ఫినిటీ థీమ్ కానీ వాల్స్ కానీ ప్రతిదీ స్పేస్ కానీ మొత్తం యాస్ట్రోనాట్ కానీ మన మీద పడుతున్నట్టు అవును. ఆ విధంగా ప్రతిదీ కూడా మనకి సెల్ఫీ పాయింట్ లో ఉండాలని బేస్ చేసుకొని ఆ క్రియేటివిటీ అంతా మావాడే. సో ఈ క్రియేటివ్ అంతా మీది వరకు ఎగ్జిక్యూషన్ సార్, ఫుడ్ ఎగ్జిక్యూషన్. మార్కెటింగ్ అండ్ అందరితో కమ్యూనికేషన్ అండ్ రిసీవింగ్, సో అవన్నీ నేను చూసుకుంటాను. సో ఇంటీరియర్ వర్క్ అంతా ఏం చూసుకుంటే నాకు exterior ఎంత work ఐడియాస్ అంతా ఉన్నాయి కానీ లోన్ వచ్చి రిసీవ్ చేసుకోవడం అది నాకు అంత రాదు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. నాకు కొంచెం అంటే షై అలాంటివి ఉంటాయి. మన మామూలుగా అందరితో కమ్యూనికేట్ చేస్తాం. Okay. సో ఇద్దరు కాంబినేషన్ మాకు బాగా వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. సార్ ఇప్పుడు పార్ట్నర్షిప్స్ అనగానే జనరల్ గా హెసిటేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే అమౌంట్ ఇష్యూలో డిస్ప్యూట్స్ రావచ్చు, సో ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి పార్ట్నర్షిప్స్ లో. ఉంటాయండి. మాకు కూడా ఏంటంటే మా ఇద్దరి మధ్య ఇష్యూస్ ఎలాంటివి వస్తాయంటే కస్టమర్ కి ఇంకా ఎలా చెప్పాలి ఆహా, మీరు పాజిటివ్ వేలో వస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు అసలు డిస్ప్యూట్స్ ఏమి మేము మైండ్ లో పెట్టుకోం మేడం. మేము చెయ్యాలనుకుంటాం, చేసేస్తాం. సపోజ్ కస్టమర్ వచ్చారు, అరే ఈ రోజు సమ్ క్వాంటిటీ తక్కువైందను లేకపోతే సమ్ ఏదో టేస్ట్ లో కొంచెం అలా ఏదో ఒక్కలే ఒక 10 మెంబర్స్ లో ఒక్కరు చెప్పినా నాకు బర్న్ అయిపోతుంటా ఉంటుంది. ఓకే, సో సో వెంటనే ఆ ఎమోషన్ అక్కడ తీసుకుంటారా చెఫ్ దగ్గర చెఫ్స్ దగ్గర అడుగుతా ఇలా చెప్పారు ఏంటి అని. వాళ్ళు సపోజ్
సార్ నేను ఇది అడిగాను, అంటే నాకు ఇంగ్రీడియంట్ కావాలి అడిగాను, నిన్న అయిపోయింది. మేము ఎప్పుడేంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్ గా ఉంటుంది, స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేయట్లేదు. ఏదైనా సరే మేము ఒక రోజు ముందు తెచ్చుకుని అప్పటికప్పుడు వాడతాం. సార్ నాకు చికెన్ నాకు ఈ క్వాంటిటీ కావాలి, తక్కువ క్వాంటిటీ తెచ్చిరాము. అప్పుడు ఇంటికి అలాగే అయింది, అలాగా మాట్లాడుకున్నాం. కానీ అంటే కస్టమర్ మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ రివ్యూ ఇవ్వకూడదు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా వెళ్ళాలి. వాళ్ళు హ్యాపీగా ఉంచడం కోసం మేము మాట్లాడుకుంటాం. కానీ రిమైనింగ్ నాకు డబ్బులు తక్కువ వచ్చావు, డబ్బులు ఎక్కువ వచ్చావు అలాంటి ఎప్పుడు మరి రావు కూడా. చెఫ్స్ లోని అంటే ఇంపోర్టెడ్ చెఫ్స్ చాలా ఇప్పుడు రెస్టారెంట్స్ లో చాలా ఎక్కువ మంది చేసుకుంటున్నారు. అంటే ఇంపోర్టెడ్ చెఫ్ ఇంపోర్టెడ్ చేసుకోవడం కానీ. సో నెక్స్ట్ ఏంటంటే చెఫ్స్ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో మన ఈ రెస్టారెంట్ లో ఎంతవరకు అంటే పేమెంట్ ఎలా ఉంటుంది? ఇంపోర్టెడ్ అవసరం లేదండి, ఇంపోర్టెడ్ నాకు తెలుసు అవసరం లేదు. యాక్చువల్లీ చెఫ్స్ విషయంలో అయితే చాలా కష్టపడ్డాం. చెఫ్స్ చాలా ఇంపార్టెంట్. అవును, రెస్టారెంట్ కి హార్ట్. వాళ్ళు ఏంటంటే దగ్గర 42 మెంబర్స్ ని మేము స్క్రీనింగ్ ట్రయల్ చేసాం. 42 మెంబర్స్ ని ట్రయల్ చేసి ఈచ్ డిపార్ట్మెంట్ కి 2-3 అలాగా సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు స్టార్టర్స్ కి వేరేగా, బిర్యానీస్ కి వేరేగా, ఇండియన్ డిపార్ట్మెంట్ కి వేరు, తందూరి డిపార్ట్మెంట్ కి వేరు, చైనీస్ డిపార్ట్మెంట్ కి వేరు, అట్లాగా ప్రొఫెషనల్స్ ని తీసుకున్నాం. మాకు ఏంటంటే టేస్ట్ నచ్చలేదంటే మేము రిజెక్ట్ చేసుకున్నాం. నాకు అపోలో ఫిష్, నాకు వైజాగ్ లో నాకు అపోలో ఫిష్ చాలా ఇష్టం. నేను హైదరాబాద్ లో తినేవాడిని, విజయవాడలో వాడాను. ఇక్కడ వైజాగ్ లో నాకు ఎక్కడ టేస్ట్ అంటే ఓన్లీ ఒక సోమాలో నాకు బాగా నచ్చింది. సోమా నాకు బాగా నచ్చింది. అంటే ఒక రెస్టారెంట్ ఇంకో రెస్టారెంట్ ప్రమోట్ చేయడం ఇదేనేమో ఫస్ట్ టైం నాకు తెలియదు. నేను ఇన్ని రెస్టారెంట్స్ ప్రమోట్ చేశాను కానీ నాకే తెలియదు ఒక రెస్టారెంట్ వాళ్ళు ఇంకో రెస్టారెంట్ ప్రమోట్ చేయడం. లేదండి, మేము బయట చూసే కదా సోమాలో బాగా నచ్చింది. ఇంకా అందుకంటే మంచి టేస్ట్ ఇవ్వాలి అని నేనైతే సోమ అయితే నాకు బాగా ఇష్టం. మీకు ఆల్రెడీ టెస్ట్ చెప్పాను కాబట్టి సో మీరే ఉన్నారు సార్. మరి ఆయన ఎన్ని వరకు గెస్ట్ చేస్తారో చూద్దాము. ఒకసారి మనం వెయిటర్ ని వెళుద్దాము, ఏదో ఒక ఐటమ్ తీసుకొద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏదో ఒక ఐటమ్ తెప్పిద్దాము. సో ఎన్ని ఇంగ్రీడియంట్స్ గెస్ట్ చేస్తారో చూద్దాం. మన ముందు వెజ్ మంచూరియా ఉంది. సో సతీష్ గారికి ఇద్దాము. టేస్ట్ చేసేస్తానన్నారు, లైక్ టేస్ట్ చేస్తానన్నారు. ఫుడ్ కాబట్టి సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారో కూడా గెస్ట్ చేసేస్తానన్నారు. సో చూద్దాం ఎలా గెస్ట్ చేస్తారో ఏంటో. అర్థమైంది అప్పుడే. ఇందులో ఫస్ట్ క్యారెట్ అండ్ క్యాబేజ్ మిక్స్ చేశారు. ఓకే, గ్రీన్ పీస్ ఉన్నాయి, పొటాటో ఉంది, పొటాటో కూడా ఉందా? ఓకే, పొటాటో, చిల్లీస్, పన్నీర్ కూడా వెజ్ మంచూరియాలో. ఓకే, పన్నీర్ ఉంది, బీట్రూట్ వేయలేదు, బీట్రూట్ ఏమి లేదు, ఓన్లీ ఈ 5 నాకు తెలిసినాయి. అండ్ సాస్ వచ్చేసి మన టమాటా సాస్ తో కలుపు మొత్తం సాటే చేసి గార్లిక్ అవి కలపలేదు, బట్ వైట్ రైస్ చేశారు. ఒకసారి చెఫ్ వెళుద్దాము. సో చెఫ్ అసలు ఏం చేశారో ఏంటి తెలుసుకుందాం. సో సార్ అయితే 5 ఇంగ్రీడియంట్స్ చెప్పారు. సో మనతో పాటు చెఫ్ ఉన్నారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేశారు ఆయన చెప్పిన రైట్ అండ్ రాంగ్ తెలుసుకుందాం. హలో, వాట్స్ యువర్ నేమ్? साहिल. ओके, सो इंग्रेडिएंट्स ఏమేమి వేశారు? कैबेज हम लोग का मंचूरियन में कैबेज जाता है, कैरेट जाता है, उसे ब्लांच करते हैं. ब्लांच करने के बाद स्टेन करते हैं कैबेज कैरेट, उसे वाटर निकालने के बाद प्रोसेस नहीं, ओनली इंग्रेडिएंट्स. तो कैबेज है, कैरेट है, ग्रीन पीस है, कॉर्न है, पनीर है, आलू है, स्पिनच है, कोरिएंडर है. उसको ऊपर से गार्लिक, जिंजर, चिली डाल के मैरिनेट करते हैं. सर డిస్ట్రిక్షన్ లో పాస్ అయిపోయారు సార్ మీరు. సో ఇతను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ 10 ఇంగ్రీడియంట్స్ లో మీరు 7 ఇంగ్రీడియంట్స్ చెప్పారు. కార్న్ కూడా వేసారా? कॉर्न, ग्रीन पीस, पनीर, आलू, पोटैटो, कैबेज, कैरेट, स्पिनच, कोरिएंडर नाम के लिए डाला जाता है. उसके बाद गार्लिक, जिंजर, चॉप चिल्ली. स्पिनच
स्पिनच के अंदर ऐड होता है, ऊपर नहीं। ऊपर डालेगा तो कड़वा फ्लेवर आ जाएगा, तो उसके अंदर डाला जाता है। రైట్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిదీ కూడా మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఫుడ్ లవర్ అంటే ఇట్లానే ఉంటారేమో, బట్ నేనైతే డీటెయిల్డ్ గా చూడలేదు. బట్ నైస్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆసమ్ అండ్ నైస్ ఇంటర్వ్యూ. సో మన ముందు 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. అది ఇండియా నుంచి చైనా, చైనా నుంచి ఆంధ్ర, ఆంధ్ర నుంచి బోర్డర్ అన్ని తిరిగి వచ్చేస్తుంది అనమాట ఈ బిర్యానీ. ఈ కథలు అయితే నేను చెప్పలేను కానీ వీళ్ళే చెప్తారంట. ఏంటంటే అంటే ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంది. ఇంత అంటే ఒక్కొక్క ఏజ్ లిమిట్ వాళ్ళకి స్పైస్ లెవెల్స్ టాలరెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో వాళ్ళకి తగినట్టుగా మేము బిర్యానీని తీసుకొచ్చి ఇన్వైట్ చేసామంటున్నారు. సో అవేం తెలుసుకుందాం. హలో అండి, చెప్పేసండి మరి. హాయ్ అండి. మేము బిర్యానీస్ లో కూడా ఇక్కడికేమో చాలా అంటే చాలా మంది మన కస్టమర్స్ వస్తూ ఉంటారు. కొంతమందికి బాగా స్పైసీ కావాలి, కొంతమందికి మీడియం స్పైసీ కావాలి, కొంతమంది లెస్ స్పైసీ కావాలి. కొంతమంది ఏంటంటే ఏజ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏంటంటే టేస్ట్ ఉండాలి బట్ అంత స్పైస్ ఉండకూడదు, రిచ్ క్వాలిటీ ఉండాలి. సో అలాంటివన్నీ మేము మైండ్ లో పెట్టుకుని మేము కొన్ని డిషెస్ మేము తయారు చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకి జాయింట్ బిర్యానీ. ఈ జాయింట్ బిర్యానీ ఏంటంటే మనకి డిఫరెంట్ స్టైల్. ఇది ఏంటంటే జనరల్ గా ఓన్లీ దమ్ చేసి ఇస్తాం. మనం ఏంటంటే దీన్ని తందూరి చేసి తర్వాత మళ్ళీ గ్రేవీ కొట్టి అందులో మళ్ళీ బిర్యానీస్ లో దగ్గరగా మేము చేస్తాం. ఇది మనకి వైజాగ్ లో నాకు తెలిసి చాలా తక్కువ రెస్టారెంట్ దొరుకుతుంది. ఈ స్టైల్ అయితే మన దాంట్లో స్పెషల్, అంటే మా సిగ్నేచర్ బిర్యానీ. ఇది ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ జాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తండూరి చేస్తారంట. ఈ తండూరి చేసిన వాళ్ళు ఆంధ్ర ఎవరైతే ఐటమ్స్ రెడీ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళు గ్రేవీ ఐటమ్ రెడీ చేసి సో విత్ టాపింగ్స్ లాగా యాడ్ చేసి మనకి బిర్యానీ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు మెయిన్ చెఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన అంటే ఇన్ని 3 ప్లేస్లు తిరిగిన తర్వాత మనకి బిర్యానీ రెడీ వస్తుంది అనమాట. సో దానికి జాయింట్ బిర్యానీ. సో ఎలా స్పెషల్ బిర్యానీ అని కూడా అంటున్నారు. అండ్ ఇది వచ్చేసరికి పొగలు బిర్యానీ అంట. నేను ఫస్ట్ మొగలై బిర్యానీ అనుకున్నాను, కాదండి పొగలు బిర్యానీ అన్నారు. ఏం సార్ దాని స్పెషల్ అని అడిగితే తింటే పొగలు రావాలండి, స్పైస్ లెవెల్స్ కోసం స్పెసిఫిక్ గా చేయించాం, పొగలు రావాలి చెవులో నుంచి ముక్కులో నుంచి అని అంటున్నారు. మరి అంత స్పైస్ లెవెల్స్ అంటే స్పైస్ బిర్యానీ అంటే మనకి నెక్స్ట్ రాజుగారు కోడిపల్లో ఎక్కువగా స్పైస్ లవర్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ఈ పొగల బిర్యానీ ఏంటో నాకైతే తెలీదు, దీన్ని టేస్ట్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి చిన్నపిల్లలకి కావచ్చు, నెక్స్ట్ ఏజ్డ్ వాళ్ళకి కుసుమ్ బిర్యానీ అంట. అంటే స్పైస్ టాలరెన్స్ తక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు. అండ్ దట్టు ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంచెం అంటే స్పైస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి కాబట్టి టేస్ట్ బడ్స్ కి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అందుకని కుసుమ్ బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేశారంట. అండ్ ఇది వచ్చేసరికి ఆల్రెడీ మనం చాలా రెస్టారెంట్స్ లో చూసాము నవాబీ బిర్యానీ. ఆల్దో మనకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మంది టేస్ట్ చేస్తూ ఉంటారు. సో నవాబీ బిర్యానీ. సో ప్లేటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది సార్. దీన్ని టేస్ట్ చేసి అయితే నేను చెప్పేస్తాను. బట్ మీరైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇన్వెన్షన్ టు us. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.